నిన్న జరిగినటువంటి 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ ప్రసంగంలో మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ కామెంట్స్ చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరికి తెలియని విషయాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తుపొడుస్తూ ప్రతి ఒక్కరు దాన్నే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను బావా బామర్దులు అనేది అందరికీ తెలుసు. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అదేవిధంగా మరి కొంతమంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు, అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలే కూర్చుంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదో 30% దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతని దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద 30% లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటరేట్ చేయాలని చెప్పాడు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీకి అనవసరం కదా. అక్కడేదో ఆ పాయింట్ని చీలికి దాటానికి, పార్టీలో చీలికలు దాటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే అట్లాగే 20 మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు, మేయర్ని ఎందుకు మార్చలేదంటున్నారు. మేయర్ని మారుస్తారో మార్చరో అదనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యది, పార్టీ మధ్యది. అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు. ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరు ఎట్లుందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే మగసూటిగా మాట్లాడాలి, అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని. అందరూ నిన్నటిదాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే. మేము కూడా వైసీపీలో పనిచేసాం బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో. వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసాం. ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంట తిరిగిన వాళ్ళం. ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు. కాబట్టి ఈ రోజున మేము బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరు పెద్దోళ్ళే సబ్జెక్టు పరంగా తెలుసుకొని మాట్లాడాలా. ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇంకోటి పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా ఖాళీగా ఉందనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లా. ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెల్లెలు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు, వాళ్ళ బావా బామర్దులు వ్యవహారం మనకంత అవసరమా? కాబట్టి ఇకనైనా ఏదైనా చౌకబారుతనంగా మాట్లాడితే మటుకి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నా. నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో మా నాయకులుగా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సీనియర్లు, పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన నాయకులు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పాటు సమానంగా విలువ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ కాలంలో జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి కండవా కప్పిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అంతటి ప్రిఫరెన్స్ ఇస్తూ అంతటి వేదిక మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మైకు అప్పచెప్పిన టైంలో ఆయన చాలా ఉద్రేకంగా, చాలా భావోద్వేదంతో, బాధతో మాట్లాడిన మాటలు తీసుకొని మా ఒంగోలులో కొంతమంది నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీని
బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని ఆ వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు నాకు ఇన్ఛార్జ్. ఆయన ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చావు? వైఎస్ఆర్ పార్టీలోకి. మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నోళ్ళం. మేము పార్టీ జెండా పట్టిన కాడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన 1999 ఎలక్షన్స్లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసిన కాడి నుంచి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు. ఒకటే చెప్తున్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 99 ఎలక్షన్ కాడి నుంచి కానీ 2004 ఎలక్షన్ కానీ 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులుగా ఉండి 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత 2012లో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన ఉండి మేమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన మన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం, ఇన్ఛార్జి గారు, ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు, మీరు ఆ రోజు 2012 ఎలక్షన్ టైంలో మీరు మన వైఎస్ఆర్ పార్టీలోకి అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆహ్వానం మీద ఒంగోలు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు మీరు? ఒంగోలు మండలంలో ఉండి ఎంతమందిని ఓటర్లని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు? మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని చెప్పావా? 2019లో నీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నాడు, మీ చిన్ననాటి స్నేహితుడు, మీ ఫస్ట్ నుంచి మీ అంచుడుగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్న సురేష్ గారు. వాళ్ళకి మీరేం చెప్పారని ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఏ నాయకుడైనా సరే, దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో తన ఆరాధ్య దైవమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు కూడా వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఇంట్లో గోడ మీద. ఏమండి ఇన్ఛార్జి గారు, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు, మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందో ఒకసారి చూపించండి అందరికీ. ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడారు. ఏమండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు, ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు? నీకేం సంబంధం? నువ్వు అసలు నువ్వేందో బొట్టు కోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ రక్తం అంతా మిడిచుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నీకేం సంబంధం? ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇన్ఛార్జిగా ఏదో ఎలాగ పెడదామని నిన్ను ఏదో టెంపరీ మ్యాన్ అంటే బాబు మోహన్ క్యారెక్టర్ ఏదో అంటుంటారు, అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి. దాన్ని నిర్వర్తించుకొని నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. వైఎస్ఆర్సీపీలో ప్రెస్ మీట్ పెట్టి వాసన మీద అవాకు చవాకులు పోయిన వైసీపీ నాయకులకి చెప్తున్నాం, చుండూరు రవికి స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నాం. చుండూరు రవికి డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నాం. నీ స్థాయి వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు డివిజన్ కార్పొరేటర్ ఎక్కువ, డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ. నీ స్థాయి అది. వాసన్న 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్. అతని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంది నువ్వు అని తెలుసుకొని మాట్లాడాలి. అది కేవలం రమణకి చెప్తున్నావు. నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ. అలాంటప్పుడు నీ స్థాయి చూసుకొని మాట్లాడుకో. అసలు నీకు స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు 2019లో నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసావా వేయలేదా? ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా? స్ట్రైట్గా అడుగుతున్నా. 2019లో నువ్వు అసలు ఓటు వేసావా? ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా? అడగలా, నువ్వు ఓటు వేయలా. నేను స్వయంగా డివిజన్లో నేను చీరలు పంచుతూ ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నువ్వు అరే ఈ పార్టీ గెలిచే పార్టీ కాదు, పెట్టే పార్టీ కాదు, మన తెలుగుదేశం పార్టీకి వెళ్దామరా, నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి స్వయంగా నువ్వు నాకు చెప్పావు. కానీ నేనేమన్నాను అన్నా, లేదు ఈ పార్టీ గెలిచినా ఓడిపోయినా మనం ఈ పార్టీలో ఉంటామని, నేను ఈ పార్టీలో ఉంటానన్నా అని చెప్పి నీ స్వయంగా నేను చెప్పా. అప్పుడు నువ్వు నీ పని నువ్వు చూసుకొని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. తర్వాత 2019 తర్వాత పార్టీ గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ చొరబడి బాగా వాసంతో క్లోజ్గా ఉండి, సుబ్బారెడ్డిగా క్లోజ్గా ఉండి కోట్లు సంపాదించుకున్నావు. కోట్లు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ పార్టీ మీద అలిగి 2024 ఎలక్షన్లో మళ్ళీ నువ్వు పార్టీకి పని చేయకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తిరుగుతా అదే తిరిగావు. అదేవిధంగా ఒక పార్టీకి నువ్వు వైఎస్ఆర్సీపీకి 24 ఓటు వేయలేదు, ఓటు వేయమని ఎవరు అడగలేదు. నీ పార్టీకి నువ్వు కాముగా తిరుగుతా, గెలిస్తే వద్దాం, గెలవకపోతే అటు వెళ్దాం అని చెప్పి నువ్వు నీ పార్టీకి నువ్వు తిరుగుతూ ఉన్నావు.
అసలు నీకు ఇన్ఛార్జ్ పదవి వైవి సుబ్బారెడ్డి గారు నీకు ఏ విధంగా ఇచ్చారో నాకు అర్థం కాల. అంటే పార్టీకి బాగా పనిచేసేవని ఇచ్చారా, లేకపోతే పని చేయాలని చెప్పి ఇచ్చారా? నాకు తెలిసేందంటే నువ్వు బహుశా తిరుపతికి బాగా దొంగ బియ్యం తోలేవు, లారీలు పంపించుకున్నావు. ఆ విధంగా నువ్వు కోట్లు సంపాదించుకొని అదే కోట్లు కాకుండా ఒంగోలులో స్టోర్ బియ్యం కూడా బాగా అవినీతి చేసి బాగా కోట్లు సంపాదించుకున్నావు. ఆ కోట్లు సంపాదించుకున్న డబ్బులు నీ చేత ఎట్టా ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచించుకొని కేవలం నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. అంతకు తప్పితే నీ మీద ఇన్ఛార్జ్ వల్ల నీ వల్ల పార్టీ నష్టం పోయిందని చెప్పి పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అసలు నీ వల్ల పార్టీకి వచ్చేవాళ్ళు రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. నీ వల్ల పార్టీకి నష్టం తప్పితే లాభం అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ నాయకులే అనుకుంటున్నారు. మేం కాదు, మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కార్యకర్తలు అనుకుంటున్నారు. మీ వైఎస్ఆర్సీపీలో నీది ఒక బ్రహ్మానందం క్యారెక్టర్, అంటే జస్ట్ క్యారెక్టర్. ఏది జస్ట్ కెమెరా యాక్టర్గా వచ్చిపోయేదానికే నీ క్యారెక్టర్. సినిమా లాస్ట్కి వచ్చేలేకి హీరో వస్తాడు, హీరోకి టికెట్ ఇస్తారు, హీరోకే గెలిచినా ఓడిపోయి వాళ్ళకే ఇస్తారు. నీది నీ చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తానికి తప్పితే నీకు టికెట్ ఇచ్చేయలేదు, నీ టికెట్ పెట్టేది లేదు అని నేను చెప్పే మాటలు కాదు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే మాట్లాడుకున్నారు. అసలు నీకు వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఎందుకంటే నువ్వు వైసీపీకి పార్టీకి పనిచేయలా, నువ్వు ఒక్కసారి ఓటు వేయమని చెప్పి ఎవరు అడగలా. అలాంటప్పుడు నువ్వు వాసన గురించి అడిగా, నీకు హక్కు నీకు ఎక్కడిది? సరే, ఓకే, వైఎస్ఆర్సీపీ 24లో పార్టీ ఓడిపోగానే వెంటనే బొకే ఎత్తుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే గారిని గెలిచావు. ఎమ్మెల్యే గారిని పట్టించుకోకపోయినా బొకే ఇచ్చి జెండసేపు పక్కన కూర్చున్నావు. అతనైతే నేను ఎవరు రాసావా అన్న టైపులో పోయి మళ్ళీ నువ్వు పోయి నేను పార్టీకి నేనే పనిచేస్తాను, నేను వైసీపీ పనిచేయాలని చెప్పి నువ్వే లాలొచ్చిపడి నువ్వే మాట్లాడుకొని అయినా ఏదో సెట్ చేసుకొని వచ్చావు. మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చే 2 రోజుల ముందు కూడా వాళ్ళ ఇంటికి పోయి నేను టీడీపీని ఏమన్ను, నువ్వు మన ఇద్దరం బాయి నాకు శత్రువు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అని చెప్పి నువ్వు వచ్చావు. టీడీపీ జనసేన కూటమి అయితే నీకు వైసీపీ శత్రువు అయితే నీకు జనసేన గురించి మాట్లాడే అవసరం నీకేంది? నువ్వు ఎప్పుడైనా జనార్దన్ స్టేట్మెంట్ ఇచ్చావా? ఎప్పుడైనా ఒక మాటను చెప్పి మాట్లాడావా? అదేం లేదు. నీకే కాడికి బాలినేని శ్రీనివాసరెడ్డికి మాట్లాడితే నీ పని. అసలు నీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు చెప్పి ముందే చెప్పావు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంది? కేవలం జస్ట్ క్యారెక్టర్ వరకు ఇచ్చావు. ఆ జస్ట్ క్యారెక్టర్ పాత్రను పోషించుకొని నువ్వు వెళ్ళిపో. అంతేగా వేరే గురించి చెడ్డగా మాట్లాడే సంవత్సరం నీకు లేదు. అసలు వైవి సుబ్బారెడ్డి గారు స్ట్రైట్గా అడుగుతున్నావు. అసలు నువ్వు అతనికి పార్టీకి పని చేయకుండా నువ్వు ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇచ్చావు అతనికి? అతను 2019లో పనిచేయలా, 2025లో పనిచేయలా. అతను నువ్వు ఏం చూసి ఇచ్చావు? నువ్వు వైఎస్ఆర్సీపీ నాశనం చేస్తానికి ఇచ్చావా? వైఎస్ఆర్సీపీ బాగుపడటానికి ఇచ్చావా? ఈ విధంగా ఇంకోసారి కానీ వాసన మీద కానీ అవాకు చవాకులు పేలితే ఇంకా ఇది స్టార్టింగే, ఇంకా మేము గట్టిగా మాట్లాడగలం, కానీ అది పద్ధతిగా అని చెప్పి మాట్లాడలేదు. ఇంకోసారి మాట్లాడితే ఇంకో గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. జనసేన 12వ ఆవిర్భావ సభ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ డయాస్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడాడు. ఆయన స్ట్రైట్గా చెప్పాడు. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆ కృతజ్ఞతా భావంతో ఆయన మరణించిన తర్వాత తన కొడుకు పార్టీ పెడితే పోయాను నిలబడ్డాడు. ఆ కొడుకు దగ్గర జరిగిన అన్యాయం, ఇబ్బందులు, ఆయన ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన ఆవేదన అంతా చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత అసలు వీళ్ళకి ఎందుకు ఇంత బాధ? ఆయనకు జరిగిన అన్యాయం ఆయనకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం జరిగిందనేది ఆయనకు తెలుసు. దాంట్లో భాగంగా చుండూరు రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి, అసలు వీళ్ళిద్దరికి రాజకీయ భిక్ష పెట్టింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. చుండూరు రవిబాబు 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడు మాగుంట సుబ్బారెడ్డి గారి దగ్గర చేరాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి తగాదా పెట్టడంలో మొట్టమొదటి వ్యక్తి చుండూరు రవిబాబు. ఎందుకు? తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం సుబ్బారెడ్డి గారి దగ్గర చేరి తన జీవనం కోసం పొగాకు పర్మిట్ ఒకటి తెచ్చుకొని తన జీవనం సాగించుకోవడం కోసం పొగాకు సప్లై చేసుకునేవాడు. 14 నుంచి 19 దాకా సుబ్బారెడ్డి దగ్గర ఉండి 19లో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉంటే మీరు గెలవరని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్తాడు. ఇట్లా బావమరుదుల మధ్యన పెద్ద అగాధం ఏర్పరిచిన ఏకైక వ్యక్తి చుండూరు రవిబాబు. దేనికి? తన సంపాదన కోసం, తన అక్రమార్జన కోసం. ఇదే చుండూరు రవిబాబు మార్కెట్ యార్డు కూడా పరమటి వైపున 2 ఎకరాల భూమి
కొంతమంది పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. వేసుకొని ఉంటే అది తక్కువ రేటుకు వస్తుందని చెప్పి అది కొని అధికారాన్ని ఉపయోగించుకొని 19-24 మధ్యలో అధికారం ఉపయోగించుకొని వాళ్ళని ఖాళీ చేయించి బలవంతంగా ఆ పొలం తక్కువ రేట్లు కొన్నారు. అదేవిధంగా మంగమూరు రోడ్లో ఎండోమెంట్ ల్యాండ్ దాన్ని కూడా అధికారం ఉపయోగించుకొని కన్వర్షన్ చేసుకొని లబ్ధి పొంది. అదేవిధంగా టింబర్ డిపో ఎదురు 100 గదుల స్థలం. ఈ విధంగా అక్రమాలు చేసి నువ్వు ఇసుక అమ్మింది నువ్వు, బియ్యం అమ్మింది నువ్వు, చేమకుర్తి నుంచి రాళ్ళు అమ్మింది నువ్వు, నీదంతా అక్రమ సంపాదనే. ఒకవేళ మీ నాన్న కష్టపడి పనిచేసి నేను బతికించాడేమో కానీ నువ్వు మటుకు అక్రమంగా సంపాదించుకోవడానికి తయారావు. అసలు నీ జీవితం మొత్తం మీద రాజకీయ జీవితంలో ఎప్పుడైనా బీఫామ్ చూసావు నువ్వు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నీ భార్యకి బీఫామ్ ఇస్తే అది చూసావు. జెడ్పీటీసీ గెలిచినాక ఆ మండలం మొత్తం మీద ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా? ప్రజల సమస్యలు తీర్చావా? పార్టీ కోసం కష్టపడ్డావా? ఏమీ లేదు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి అనవసరమైన ఆరోపణలు చేయడం మీకు అసలు సబబేనా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో భోజనం తిన్నారు, టిఫిన్లు తిన్నారు, మంచినీళ్ళు తాగారు, కోట్ల రూపాయలకు పడకలెత్తారు. అదేవిధంగా లంకపోతు అంజిరెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పాడు, తెలుగుదేశం పార్టీలో ఉంటూ కోవర్ట్గా పనిచేశానని. 99-2004 అసలు అదేం పద్ధతి? నీకు రాజకీయంగా ఒకసారి నీ శ్రీమతి ఎంపీ పోయింది, నువ్వు ఎంపీ పోయావు. అసలు నీది గాదిపాలెం ఎంపీటీసీ రిజర్వేషన్లో లేడీ కోట అయింది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే నీకు అల్లూరు ఎంపీటీసీ టికెట్ ఇస్తారు అసలు నీకు? ఆయన ఆశీస్సులు కానీ ఆయన సూచనలు కానీ లేకపోతే నువ్వు కొత్తపట్నం మండలానికి ఎంపీ అవుతావా? నీ రాజకీయం మొత్తం జడా కోటేశ్వరరావు గారు పిఎస్ఎఫ్ పార్టీ పెట్టిన కానీ స్టార్ట్ అయింది. పిఎస్ఎఫ్ పార్టీ ఆఫీస్ మెస్సులో ఉదయాన్నే మీ ఊరి నుంచి వచ్చి పల్లెటూరు నుంచి వచ్చి ఆడ కూర్చొని ఆకలి స్నానం తిని వెళ్ళేవాడివి. అటువంటి వాడివి నువ్వు అక్కడ ఆక్వా వాళ్ళని బెదిరిస్తావు, సీడ్స్ కంపెనీలను బెదిరిస్తావు, సీ ఫుడ్ వాళ్ళని బెదిరిస్తావు, డబ్బులు తీసుకుంటావు. అందరు కూడా నిన్నటిదాకా ఇక్కడ వాసన ఇంట్లో తిరిగిన వాళ్ళే, వాసన కోసం ఎప్పుడు బయటకు వస్తాడో అందరు తలుపు కూడా వెయిట్ చేసిన వాళ్ళే. వీళ్ళందరూ ఈరోజు రాత్రి జరిగిన ఆవిర్భావ సభలో వాసన మాట్లాడే అన్న గురించి వ్యక్తిగతంగా అందరూ మాట్లాడటం జరిగింది. వీళ్ళందరూ అక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ మొత్తం ఎవరైతే వాళ్ళందరూ కూడా నిన్నటిదాకా ఇక్కడ అన్న కోసం ఎప్పుడు వస్తాడా అని పడిగాపులు కాసిన వాళ్ళే. ఈరోజు ఏదో వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చారని లేదా మండలాల నాయకులు అని చెప్పి అన్నలేడు కదా ఆయన వెళ్ళిపోయాడు ఇంకంతా మందే పెత్తనం వచ్చిద్దని పగటికల్ల గంట వాళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం కొంతమంది అయితే మన జరిగిన స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ సొంతూరులో కూడా గెలవలేకపోయారు. వాళ్ళు కూడా అన్నం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దారిని పోయే ఏనుగు పోతని కుక్క మరుగుతూ ఉంటాయి, అట్లానే తయారు వాళ్ళందరూ కూడా. ఏదైనా ఉంటే పార్టీ పరంగా వాటి గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తిగతంగా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా చేశారు, మేము అవి చెప్తాం ఈ చెప్తాం అంటే ఇక్కడ కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ ఒకరి బొక్కల గురించి ఒకరు అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి. అందుకని అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా ఎంతవరకు అయితే మాట్లాడతారో అంతవరకే మాట్లాడాలి. వ్యక్తిగత విమర్శలు చేస్తా వ్యక్తిగతంగా పోతే ఇక్కడ కూడా బాలినేని తరపున ఎంత దూరమైన పోవడానికి ఇక్కడ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంకోసారి మటుకు అన్న గురించి ఇట్లా వ్యక్తిగత అనవసరంగా మాట్లాడితే మటుకు పద్ధతిగా ఉండదని అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. మనందరికి కూడా తెలుసు, గౌరవ మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత ఎన్నికల ముందు నుంచి కూడా 2024 ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పడుతూ మరి నిన్న మీటింగ్లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను మాట్లాడారని చెప్పని ఆయన ఎన్నో ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే కూడా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు ఇంకా ఎక్కువగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా బెడ్రూమ్లో కూడా గంటలు వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా రావాల్సిన పరిస్థితి మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. అంటే మాకంటే అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడిన వాళ్ళు. మరి ఆయన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు అనేది మరి మా అందరికంటే కూడా వాళ్ళకే ఎక్కువ తెలుసు. మరి తర్వాత తదనంతర పరిణామాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆవేదనని బాధను కూడా ఎక్స్ప్రెస్ చేస్తా, అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో అందరికీ కూడా తెలుసు. ఒంగోలు రాకుండా చివరికి ఆయన
నేను పోటీ చేయని ఒంగోలు నుంచి అనే పరిస్థితి కూడా తెచ్చుకొని పట్టాల విషయంలో కూడా అంత ఇబ్బంది పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మనందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళే మాట్లాడటం అనేది మంచి సంస్కారమైన పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మా అందరికంటే అదేవిధంగా మీకే ఎక్కువ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలుసు. ఆయన ఏంటి, ఆయన ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఎంతమందిని ఆదుకుంటున్నారు, అదేవిధంగా ఆయన సొంతంగా నెల నెల ఇంటి నుంచి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు అనే విషయం కూడా మీ అందరికీ ఇంకా ఎక్కువే తెలుసు. మరి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి కార్యక్రమాలు చేసిన మీరు ఈరోజు అంత వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది మరొకసారి మంచి పద్ధతి కాదని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈరోజు ఇన్ఛార్జి కొంచెం చాలా ఎక్కువగా మాట్లాడినట్టు కూడా అర్థమవుతుంది, చుండూరు రవిబాబు. మరి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, చుండూరి రవి గారి భార్య జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఒంగోలు మండలంలో మరి కనీసం మీకు టీడీపీ పోటీ చేసి కూడా విత్డ్రా అయింది. టీడీపీ క్యాండిడేట్ అనేవాళ్ళు కూడా లేరు, మీకు అసలు పోటీయే లేదు, మీకు రూపాయి కూడా డబ్బులు ఖర్చు కాలా, ఎవరో నామినల్గా ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళే ఉన్నారు. మరి టీడీపీ క్యాండిడేట్ని విత్డ్రా చేసింది ఆ రోజు ఎవరు చెప్తే విత్డ్రా అయ్యారండి? మీకు అసలు ఎలక్షన్ ఖర్చు కూడా లేకుండా మిమ్మల్ని జడ్పీటీసీ చేసి, అదేవిధంగా మిమ్మల్ని వైస్ చైర్మన్గా కూడా చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కోరిక కూడా ఉండేది. మరి చైర్మన్గా ఓసీ కేటగిరీ వ్యక్తే రావడంతో మరి రెండో మహిళగా అవకాశం లేక వేరే వాళ్ళని ఎన్నిక చేయటం, ఆ విషయం మీకు కూడా తెలుసు. అదేవిధంగా చీమకుర్తిలో డంపింగ్ యార్డ్ శుభ్రంగా చేసుకున్నారు. డంపింగ్ యార్డ్ అది ఎవరి ద్వారా చేసుకున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే చేసుకున్నారు. అదేవిధంగా టిప్పర్లు, ఎన్ని టిప్పర్లు కొన్నారు మీరు? టిప్పర్లు కొని మరి కొండేపి నియోజకవర్గం నుంచి డైలీ 40-50 టిప్పర్లు, 40-50 టిప్పర్లు రోజుకి, ఒక్క రోజుకి మరి మీరు వ్యాపారం చేయలేదా? ఇది అందరికీ తెలీదా? ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి, వైసీపీ నాయకుల దగ్గర నుంచి, మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు. ఆయన టిప్పర్లు ఆ రోజు ఉన్న ఇసుక రేటు ఎంతెంత అమ్మాడనేది కూడా, ఒంగోలు కాదు, నెల్లూరు కాదు, చుట్టుపక్కల కూడా ఎంత వ్యాపారం చేశాడనేది కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా మరి రైస్ మిల్లు, మరి ఈరోజు కూడా నువ్వు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి మరి ఈరోజు కూడా రైస్ మిల్ నువ్వు రన్ చేస్తున్నావు కదా. ఆ రోజు ఒంగోలు కానివ్వండి, వేరే పక్క నియోజకవర్గాల నుంచి కానివ్వండి, మరి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి, ఇందాక మా మిత్రులు ఎవరో చెప్పారు, నాకైతే అది కరెక్ట్గా తెలియదు, కానీ జనాల నానుడి తిరుపతి కూడా పంపించారని చెప్పనేది. మరి ఈరోజు కూడా నువ్వు అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తా మరి ఎట్లా జరుగుతుందండి వైసీపీ ఇన్ఛార్జిగా మీరుండి? మరి ఇవన్నీ మీరు మర్చిపోతే అట్లా. దయచేసి విమర్శలు అనేది ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ప్రతి వైసీపీ కార్యకర్తకు తెలుసు, అందరికీ తెలుసు నేను చెప్పిన విషయాలు మొత్తం ఆయన చేశాడని చెప్పనేది. మరి ఫర్దర్గా మీరు కూడా సద్విమర్శలు ఏదన్నా ఉంటే పార్టీ పరంగా మీకు చెయ్యాలి అని పైనుంచి మీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఒక మంచి విషయమో లేదంటే వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా దయచేసి మంచి భాషా పద్ధతిలో మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉదయం జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన సింగిల్ ఓటర్స్ పెద్ద మనుషులందరికీ కూడా ఇదేదో మేము కావాలని మేము చెప్పట్లేదండి. ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళల్లో ఎడం వైపు కూర్చున్న వాళ్ళు కుడివైపు వాళ్ళని, కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎడం వైపు వాళ్ళని వాళ్ళే మాట్లాడారు ఎన్నోసార్లు. వాసన ముందే మేము కూడా ఉంటే వాసన ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి, ఇట్టా కదా మీరు పార్టీ పరువు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది. సో వాళ్ళందరూ కూడా వాసనని ఈరోజు విమర్శించే స్థాయి. ఒకటి, ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి, వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు. వాసనకు ఉందా అంటే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మినిస్టర్ అయ్యారు, అట్లా అంటే ఉందా అని అంటారేమో.
వాళ్ళిద్దరికీ లోపూచీన లోగుట్టున ఎన్ని జరిగినాయో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పర్సనల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కానొచ్చింది. ఏంటంటే, అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే, ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లా అయితే మాట్లాడి పక్కకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వితిన్ సెకండ్స్లో వాసన్నకి ఫోనో మెసేజో చూసి అన్నా మమ్మల్ని క్షమించు విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఒక పేర్లు ఎందుకులేండి, ఒక్కొక్కరు మాట్లాడతారు. మరి వాసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన్న వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఎవరు అన్నారు, అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాది కాదు. ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇందాక మా మాధవని చెప్పారు, ఇప్పుడు మేమున్న 20 మంది కార్పొరేటర్లకి వాసన్న దగ్గర ఉన్నామనంటే అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అందరూ స్క్రోలింగ్స్ పెట్టారు, ఊసర వెళ్ళి అని. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది, ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు. మరి అప్పుడే అందరూ వచ్చాం కదా వాసన్నతో పాటే. అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా పెద్దోళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళో మా కుటుంబీకులో మా సంబంధీకులో వాళ్ళందరూ కూడా వాసన్నకి అటాచ్ అయ్యి ఉన్నారు. ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు, నాయకుడిగా ఎదగాలి. ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి. సో మేమందరం కూడా వాసన్న ఎమ్మటే ఉన్నాం ఆ రోజు నుంచి. పోనీ ఇంకోది ఏదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయ్యి ఉంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళమేమో, ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం. కానీ వాసన్న ఉన్నారు, ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న 20 మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు. మరి మీరు అన్నారు చాలామంది ఇన్ఛార్జిని పెట్టారు, జిల్లా ఇన్ఛార్జిని పెట్టారు, లోకల్ ఇన్ఛార్జిని పెట్టారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి, మీరు వెళ్ళొద్దు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని. మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జి కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసన్నమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతాం అన్న వాళ్ళని ఏం బతిలాడలేదు. వాసన్న నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు, మేము ఉన్నాము. మరి ఇంతమంది ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ పెట్టారు కదా, మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు. వాళ్ళలో ఒకళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్న 20 మందిని ఎవరిని అడగలేదు. వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసన్నమ్మట అని. దేనికి ప్రలోభాలు పెట్టారు, అన్నిచ్చారు ఇన్నిచ్చారు అని అన్నారు, ఏమీ ఇవ్వలేదు. నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం. బెనిఫిట్స్ అందరూ పొందారు. వాసన్న గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగమెరిగిన సత్యం కానే కాదు. ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని. ప్రకాశం జిల్లానే కాదు కదా రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక్క వాసన నియోజకవర్గంలోనే. కాదని నిజంగా ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరిని అడగమని చెప్పండి. వాళ్ళ మనస్సాక్షికి ఇప్పుడంటే భయపడో మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు వాసన వాళ్ళు కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా? బెనిఫిట్స్ పొందకుండానే ఊరక జనాలకి సేవ చేయడానికే వచ్చారు అందరూ. కాబట్టి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇంక నేను మాట్లాడానని ఇంకొకళ్ళు, డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఇంకో కార్పొరేటరు, ఇంకొక నాయకుడు మాట్లాడారని ఇంకొక వీళ్ళు మాట్లాడడానికి తప్పితే ఇంకో ప్రసక్తి ఏమీ లేదు. కాబట్టి ఇది ఇంతటితో వదులుతారా లేదా అన్న విషయం మాత్రం కాదు కానివ్వండి. ఇట్లాంటి పర్సనల్ జోలికి వాసన చెప్పింది కూడా ఏంటంటే కుటుంబ విషయాలకి పర్సనల్గా కానీ వాళ్ళని తీసుకురావద్దు. జన సైనికులు కూడా మీరు వాళ్ళకి సలహా ఇచ్చేంతటోళ్ళ అని అన్నారు. ఆ 30%లో ఇందాక మాధవని చెప్పినట్టు ఏవో ఉన్నాయి ఆయన దృష్టికి చెప్పుకున్నారు. కొంతమంది నాయకులు ఆయన పార్టీ చేరిన తర్వాత కలిశారు, మాట్లాడారు, చెప్పారేమో. అది పార్టీ విషయం, అది కూటమి సంబంధం. మీరు ఎంపీపీలని జెడ్పీటీలని మీరు మారుస్తారా, మీరు మేయర్ని మారుస్తారా అని అన్నారు. మేయర్ కూటమిలో భాగం, మారుస్తారా మార్చరా కాకపోతే ఇంకొకళ్ళు పెడతారా అదనేది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు చెప్పక్కర్లా.
జెడ్పీఎల్ని ఎంపీల్ని మార్చండి మేము చూస్తాము అని మీరు అంటున్నారు కదా, అది చూస్తామనే కదా ఆయన చెప్పింది. నాకు అవకాశం ఇవ్వండి, నేను మార్చి చూపిస్తానని ఆయన చెప్పింది. కాబట్టి ఎవరు కూడా మాట్లాడండి, మితిమీరి మాత్రం మాట్లాడద్దు, కించపరిచేటట్టుగా మాత్రం ఎదుటి మనుషులు ఎవరిని మాట్లాడొద్దని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.